కరీంనగర్ సరిత ఎనెక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం. అతి తక్కువ ధరలకే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం. సీఎంఆర్ ఎదురుగా కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయింది. నిజంగా ఈ యొక్క సినిమా పైన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా కొంత అభిమానుల్ని నిరాశపరిచినప్పటికి కూడా ఓజీ సినిమా మీద మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ యొక్క మేనరిజం కానీ, పవన్ కళ్యాణ్ యొక్క టెంపర్మెంట్ కానీ, పవన్ కళ్యాణ్ యొక్క మేనియా కానీ ఈ సినిమాలో ఉన్నట్టు కనబడుతుంది. అందుకే అభిమానులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పేరు చూద్దామా, పవన్ కళ్యాణ్ స్టామినా చూద్దామా అని చెప్పి అభిమానులు కూడా చాలా ఆశగా ఉన్నారు. ఆ ఆశకు తగ్గట్టుగానే ఈ యొక్క సినిమా కూడా ఉంది అన్నట్టు మనకు రివ్యూస్ వస్తున్నాయి. చాలా మంది సినిమా చూసినటువంటి వాళ్ళు నిన్న రాత్రి సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనేటువంటి రివ్యూస్ ఇస్తున్నారు. నిన్న కరీంనగర్ లో కూడా నిన్న రాత్రి పలు థియేటర్ల వద్ద అభిమానులు చాలా సందడి చేశారు. తమ అభిమాన హీరో సినిమాను చాలా పండుగలా జరుపుకున్నారు. చూద్దాం ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా. ఇదిగోండి. పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేస్తున్నారు వారి అభిమానులు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే నిజంగా వేరే ఉంటది. అది పిచ్చా లేకపోతే అభిమానమా అర్థం కాదు. ఎందుకంత పవన్ కళ్యాణ్ అభిమానిస్తారో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇగో కరీంనగర్ లోని ఒక థియేటర్ లో 40 ఫీట్ల కటౌట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే మామూలుగా ఉండదు. మొత్తంగా కరీంనగర్ లో ఓజీ ఫీవర్ పట్టుకుంది. నిజంగా ఏ హీరోకైనా సినిమాలు సూపర్ హిట్ అయితే అభిమానులు పెరుగుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం సినిమాలు ఫ్లాప్ అయినా హిట్లైనా అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉంటారు. సినిమాలు ఫ్లాప్ అయితేనే అభిమానులు ఇంకా పెరుగుతున్నారు. నిజంగా సినిమాలు హిట్ అయితే, అన్ని సినిమాలు హిట్ అయితే, బ్లాక్ బస్టర్లు అయితే, సూపర్ హిట్లు అయితే ఇక అభిమానుల్ని తట్టుకోవడం అంతా ఇంత కాదు, మామూలుగా ఉండదు. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ యొక్క సినిమా ఒక పవర్ఫుల్ ప్యాకేజ్. దసరా పండుగ అభిమానులకు ముందుగానే వచ్చింది. నిజంగా అందరూ అనుకున్నట్టుగానే దర్శకుడు సుజిత్ ఈ సినిమాను వేరే లెవెల్లో తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ని వేరే లెవెల్లో చూపించాడు అనేటువంటి విధంగా ఈ సినిమా ఉన్నట్టు మనకు చాలా మంది సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు. అసలు సినిమా రివ్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓవరాల్ గా ఈనాడు, మన తెలుగు పత్రిక ఈనాడు ఏం రాసింది ఓజీ గురించి, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద ఈనాడులో వచ్చినటువంటి రివ్యూ చూద్దాం. ఈ ఏడాది తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసినటువంటి చిత్రాల్లో ఓజీ ఒకటి. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి మరో గ్యాంగ్స్టర్ సినిమా ఇది. సుజిత్ దర్శకత్వం వహించారు. మరి ఓజాస్ గంభీరా పాత్రలో పవన్ తెరపై ఎలా విజృంభించారు, ఎలాంటి థ్రిల్ పంచారు అంటే, ఓజాస్ గంభీరా అంటే పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర పేరు ఈ సినిమాలో. కథ ఏంటంటే, ఓజీ మూవీ స్టోరీ అనగనగా ఒక రాజు, అతనికి రక్షణగా నిలిచినటువంటి ఓ యోధుడు. కానీ శత్రువుల ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్న తండ్రి లాంటి రాజుకు దూరం అవుతాడు. ఇదే అదునుగా శత్రుమూక చెలరేగిపోతుంది. ఆ రాజుని ఇబ్బంది పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను వచ్చాక ఏం జరిగిందన్న ఈ కథ. ఇందులో రాజు సత్యాదాదా అయితే ఆయనకు రక్షణగా నిలిచినటువంటి యోధుడే ఓజాస్ గంభీరా అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్. సత్యాదాదాని ఆయన రాజ్యం లాంటి పోర్టుని కష్టాల పాలు చేసేందుకు వచ్చినటువంటి వారే ఓమి ఇమ్రాన్ హష్మి. క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఓమిని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఓమి వెనుక ఎవరున్నారు,
అసలు ఈ ఓజీ ఎవరు, అతనికి జపాన్లోని సమురాయ్ వంశానికి సంబంధం ఏమిటి, తన పేరు చెప్తే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడుతుంది, 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ శత్రువుల్ని అదే స్థాయిలో భయపెట్టాడా లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ప్రధాన పాత్రలుగా మనకు అర్థమవుతుంది ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మి, పవన్ కళ్యాణ్. వీళ్ళు ప్రధాన పాత్రలుగా వీరి చుట్టే నడుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎలా ఉందంటే తాము ఆరాధించేటువంటి కథానాయకుడి సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక క్లైమాక్స్ లా ఉండాలని ఆశపడతారు మెజారిటీ అభిమానులు. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినటువంటి సుజిత్ కూడా అవే ఆలోచనతో ఓజీ తీసినట్టు అనిపిస్తుంది. అచ్చంగా సినిమా నిండా ఫ్యాన్ బై మూమెంట్సే. పవన్ ఇమేజ్ కి, ఆయన స్పాక్ కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికి అందించి మరింత స్టైలిష్ గా ఆయన్ని తెరపై ఆవిష్కరిస్తూ అడుగడుగున క్లైమాక్స్ ను మించిపోయే ఎలివేషన్స్ తో తెరపై అగ్ని తుపాన్ని ఆవిష్కరించారు సుజిత్. ఆయనకి తమన్ తోడవడం ఇంకా కలిసొచ్చింది. విజువల్స్ కూడా కట్టి పడేస్తాయి. మొత్తంగా అభిమానులు సంతృప్తి చెందేటువంటి సినిమా ఇది. ఒక ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ అభిమానే సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది గతంలో గబ్బర్ సింగ్ సినిమా తీసినటువంటి హరీష్ శంకర్ నిరూపించాడు. మళ్ళీ ఇంకొక అభిమాని సుజిత్ సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది ఒక ఓజీ సినిమా. అడుగడుగున క్లైమాక్స్ ను మించిపోయేటువంటి ఎలివేషన్స్ సినిమాతోటి పవన్ కళ్యాణ్ స్వాగ్ ని ఈ సినిమాలో చూపించాడు. అగ్ని తుఫాన్ని ఆవిష్కరించాడని చెప్పేసి ఈనాడు రాసింది. సో ఓవరాల్ గా ఇది పరిస్థితి. బలాలు పవన్ కళ్యాణ్, హీరోయిజం, ఎలివేషన్స్, యాక్షన్స్, నేపథ్య సంగీతం, విజువల్స్. బలహీనతలు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, ఆసక్తి రేకెత్తించని కథనం, చివరగా ఓజీ ఫ్యాన్స్ ఖుషి. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊచకోతే. కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాతోటి. ఓవరాల్ గా చెప్పాలంటే నిజంగా ఈ మధ్య కాలంలో తమన్ యొక్క బీజిఎం కోసం కూడా సినిమాలకు వెళ్తున్నారు చాలా మంది. గతంలో హీరోల కోసం సినిమాలకు పోయేటోళ్ళు, దర్శకుల కోసం సినిమాలు పోయేటోళ్ళు. కాకపోతే ఈ మధ్య కాలంలో తమన్ సినిమాల్లో వేసేటువంటి బీజిఎం కోసం సినిమాలకు వెళ్తున్నారు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించారు. నిజంగా చూడాల్సిందే ఈ సినిమా ప్రతి ఒక్కరు. సో ఆ ఓజీ ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా కనబడుతుంది. నారా లోకేష్ కూడా ఈ సినిమా పైన ఒక ట్వీట్ చేశాడు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మాత్రమే కాదు, అభిమానులకు ఒరిజినల్ గాడ్ అంటూ ఒక పోస్ట్ చేశారు నారా లోకేష్ కూడా. పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక మంచి హిట్ అందుకోవాలి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద హిట్ వస్తుంది. ఖుషి తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు అత్తారింటికి దారేది లాంటి ఒక హిట్ వచ్చింది. అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు మరొక పెద్ద హిట్ ఓజీ తోటి రాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది రివ్యూ. ఓవరాల్ గా సినిమా బాగుందనేటువంటి రివ్యూస్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి థియేటర్కి వెళ్ళి చూస్తే గానీ మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు.